మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. మనము అన్నమయ్య జిల్లా మదనపల్లి జగన్ కాలనీ వద్ద అయితే ఉన్నాము. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే ఇక్కడ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు ప్రజలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడుకున్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఎన్ని పథకాలు లబ్ధి పొందారు, ఏమేమి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అనే కార్యక్రమాన్ని అయితే ఈ రోజు చేపట్టడానికి అయితే వచ్చేస్తున్నారు. సో షాజహాన్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నీకు సర్టిఫికేట్ ఇచ్చినారా? అశోక్ సదరన్ గా అప్లై చేసినారా? ఎప్పుడు వచ్చింది స్లాట్? పక్కకు రా. ఎప్పుడు డేట్ డేట్ ఇంకా ఇలా సరే చూడండి. మా తల్లికి వందనం ఇద్దరు పిల్లలకు వచ్చింది 26,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే ఒక్కరికి మాత్రమే వచ్చింది, ఈ ఇయర్ ఇద్దరికి వచ్చింది. ఎవరు ఇచ్చిండే తల్లి? నారా చంద్రబాబు నాయుడు. సిలిండర్లు వస్తాడాయా? గెటింగ్ మైకిలో చెప్పు. 2 వచ్చినాయి సార్. ఇస్తాంలే ఇల్లు అడిగి ఇచ్చినావా? నువ్వు అర్జెంటీ నాకు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాను. 32,000 ఇల్లు ఇస్తాము, ప్లాట్లు కూడా ఉంటాయి, ఇచ్చేస్తాము. ఇచ్చేయి రైట్. ఇప్పుడు పెట్టినా అందరూ అడిగితే కాలువ దాడుతా. ఇప్పుడే 20 లక్షలకి శాంక్షన్ పెట్టినా కాలువలు. ఇప్పుడు ఎంత డిజబిలిటీ ఎంత ఉంది? 100 ఉందా? కమిషనర్ గారు, అవును కమిషనర్ గారు, ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలక్షన్ ముందు మీకు పెన్షన్ లేదు. అవును, నేను అప్పుడు ఆ రోజు నేను మీకు మాట ఇచ్చినాను 6,000 పెన్షన్ ఇస్తాము. ఇప్పుడు 15,000 ఇస్తాం. 100% డిజబిలిటీ ఉంది. अच्छे पेंशन आता है? उम्र कितनी है तुमना? आधार कार्ड वो देखो करेक्शन कर लियो. आधार कार्ड में करेक्शन है तो 4,000 पेंशन तुमना. हाँ क्या माचे ना एक घर है. हाँ ప్రతి నెల మీరు పెన్షన్ కార్యక్రమంలో అయితే ముందుంటున్నారు సార్. సో ఎలా ఉంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉన్నాం కదా మనం. ప్రతిరోజు గ్రీవెన్స్ నడిపిస్తాము, గ్రామాలు తిరుగుతాము, వార్డులు తిరుగుతాము, ఇష్యూస్ చూస్తాము, డెవలప్మెంట్ చేస్తున్నాము, ఏవైతే రెవెన్యూస్ అవన్నీ చూస్తున్నాము. అన్ని శాఖల్లో కూడా చాలా సమర్థవంతంగా ఈ రోజు మనం పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క లబ్ధిదారుడు అయితే చాలా సంతోషపడుతున్నారు సార్. దీన్ని మీరు లబ్ధిదారునికి ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు? కొంతమంది అయితే రావట్లేదు, కొంతమంది అయితే చాలా సంతోషిస్తున్నారు అనమాట. దీన్ని మీరు ఎలా? ఇప్పుడు ఒక కుటుంబంలో 5 మందికి వాళ్ళ తండ్రినే సాకాలంటే కష్టంగా ఉంది. అటువంటి వాళ్ళకి అందరికీ ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకుని ఒక ఇంటికి ఒక మనిషికి 5 మంది పిల్లలు చదువుతుంటే ఒకరికి 13,000 చెప్పున అంటే 15,000, 2,000 రూపాయలు స్కూల్కి, 13,000 పిల్లలకు. ఈ విధంగా 75,000 వాళ్ళకి ఇవ్వాలంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 50 కోట్లు ఇచ్చారు. ఏమి ఈ దీంట్లో ఏమి తల్లికి వందనంలో 50 కోట్లు. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. సర్వస్వం ఆర్థికంగా రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇటువంటి సందర్భంలో ప్రతి నెల 1వ తేదీ జీతాలు, 1వ తేదీ 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు, 3 సిలిండర్లు ఫ్రీ. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా తల్లికి వందనం. ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఈరోజు నిత్యం నిరంతరం ప్రజల్లో ఉన్నాము, ప్రజలకు ఇస్తున్నాము. ఆర్థికంగా చితికిపోయినా కూడా రాష్ట్ర రాజధాని అభివృద్ధి ఒక పక్క, పోలవరం ఒక పక్క, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ శాఖల్లో అభివృద్ధి పెట్టు, రాష్ట్ర అభివృద్ధిలో బాటలో తీసుకెళ్తూ ఇవన్నీ చేసి అంత గాడిలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు సార్. అలాగే చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలోనూ ప్రతి నగర పట్టణంలో కానీ చూసుకున్నట్టయితే రోడ్లు అయితే గుంతలమయమైపోయాయి. అవును. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట సిమెంట్ రోడ్లు అయితే వేశారు. ఇది ఎలా అనిపించింది సార్ మీకు? ఇట్లా ప్రజల్లో తిరిగి, ఇలా గ్రామాల్లో తిరిగి ఇలాంటి రోడ్లు చెక్ చేసి కూడా మరి మంచి రోడ్లు వేపిస్తున్నారంటే ఏంటి ఇది? ఇది అభివృద్ధి బాట. ఇది ఏ విధంగా మేము మాట ఇచ్చాము ఎలక్షన్ కన్నా ముందు. రాష్ట్ర గత 5 సంవత్సరాల్లో అధోగతి పాలైపోయింది. రాష్ట్రం దిక్కులేని ప్రజలైపోయారు. 5.5 కోట్ల ఆంధ్రులు
వీళ్ళు దిక్కులేకపోయినారు. ఏదైనా గ్రివెన్స్ చెప్పేదానికి పోతే పోలీసుల దగ్గర కొట్టించారు. ఇవే కాకుండా ఏదైనా ఎక్కువ మాట్లాడకపోతే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గర ఇంటికి పోతే ఇళ్ల దగ్గర బయట తరిమేశారు. వాళ్ళకి 11 గంటల వరకు కూడా ఇళ్లలో లోపల రానిలేదు. ఇది కాకుండా ఎంపీ కలసాలంటే 140 కిలోమీటర్లు పోవాలా, 5,000 ఖర్చు పెట్టాలా. ఎమ్మెల్యే కలసాలంటే మధ్యాహ్నం సూర్యుడు సరిగ్గా ఆకాశం నడిబొడ్డుకి వచ్చేయాలి. అంత ఆ టైంకి కూడా ఎమ్మెల్యే కలవడు. గత 10 సంవత్సరాలు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మదనపల్లికి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఆ రోజు కూడా చెప్పిన, నేను చేసిన అభివృద్ధిలో 10% మీరు అభివృద్ధి చేసింటే మీరు ఏదైనా ఏ మీటింగ్ కన్నా రండి ఛాలెంజ్ అని చెప్పినాం. ఈరోజు అదే మాట పైన ఉన్నాయి. ముఖ్యంగా పథకాలు అందరికీ అందినాయని మీరు భావిస్తున్నారా? ఎస్. ఇంకా ఏదైనా సమస్య ఇప్పుడు ఎందుకు గ్రామ ఇంటి తిరుగుతున్నాం, కొంతమందికి ఏమైనా తప్పు అయింటే వాళ్ళకు కూడా అందించేటట్టుగా వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చేటట్టుగా పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాం. సార్ ముఖ్యంగా మదనపల్లికి ముందుగా ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? మదనపల్లికి ఒక మహర్దశ ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు చూడండి, మాస్టర్ ప్లాన్ మొన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు నేను ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు ఎన్ని రోడ్స్ 100 ఫీట్ రోడ్స్ చేశారు, 60 ఫీట్ రోడ్స్ చేశారు. ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ లో తీసుకొని వచ్చారు. మదనపల్లికి మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉండాలి. మదనపల్లికి జిల్లా రావాలంటే కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే తప్పకుండా జిల్లా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.